హాయ్ అండి. నా వీడియోస్ అన్ని చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో అనేక దేశాలలో రోజు రోజుకు వెహికల్స్ పెరిగిపోతూ ట్రాఫిక్ పెరిగిపోతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలలో రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య, రోడ్డు ప్రమాదాల ద్వారా ఎక్కువ గాయపడి అంగవైకల్యం పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో భారతదేశము రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారి సంఖ్యలోనూ అంగవైకల్యం పొందుతున్న వారి సంఖ్యలోనూ అనేక దెబ్బలు తింటున్న వారి సంఖ్యలోనూ ప్రథమ స్థానంలో ఉంది. అయితే ఎక్కడైనా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు 10 మంది అక్కడ గుమికూడుతారు. గుమికూడిన వారిలో కొంతమంది ముందు సెల్ఫీలు తీసుకొని వాటిని అప్లోడ్ చేయటానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది అయ్యో పాపం అని చెప్పేసి తిరిగి వారి దారిన వెళ్ళిపోతారు. మూడవ తెగవారు వాళ్ళకి హెల్ప్ చేద్దాం, కొంచెం హెల్ప్ చేయండి, వీళ్ళని ఆసుపత్రికి చేరుద్దామంటే వారు చేయకపోగా వాళ్ళు చెప్పే సలహా ఏమిటంటే, ఇది యాక్సిడెంట్ కేసు, మనం ఈ విషయంలో జోక్యం కలుగజేసుకుంటే పోలీసులు రమ్మన్నప్పుడు వెళ్ళాలి, కోర్టుకు రమ్మన్నప్పుడు వెళ్ళాలి, కాబట్టి మనం ప్రమాదంలో చిక్కుకోవడం తప్ప మరొకటి కాదు, మనకెందుకు లెమ్మని వారు చేయకపోగా ఉచిత సలహా ఇచ్చి చేసేవారిని చెయ్యనీయకుండా ఆపేయటం అనేది పరిపాటి. ఈ క్రమంలో మనం ఒకళ్ళం ముందుగా ఇనిషియేషన్ తీసుకొని వారిని హాస్పిటల్కు చేర్చగలిగితే వాళ్లను రక్షించిన వాళ్ళం అవుతాం. 1993వ సంవత్సరంలో బ్రిగేటి చౌదరి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తన ఏకైక కొడుకును కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన బాగా ఆలోచించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకోవటం కోసం, చనిపోయిన వారి కుటుంబాలకు సహాయం చేయటం కోసం రోడ్ పీస్ అనే ఒక ఎన్జిఓను స్థాపించి దాని ద్వారా రోడ్డు యాక్సిడెంట్ అయిన వాళ్లకు హాస్పిటల్కు తీసుకెళ్లి వారికి కావలసిన వైద్యం చేయించటం, ఒకవేళ మరణించినట్లయితే ఆ కుటుంబానికి కొంత సహాయం చేయటం వంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1995లో ఆయనను స్ఫూర్తిగా చేసుకొని యూరోపియన్ ఫెడరేషన్ వాళ్ళు తమ దేశాలలో ఈ విధానాన్ని అనుసరించటం ప్రారంభించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్స్ మొదలైన దేశాలన్నీ కూడా వారి వారి దేశాలలో ట్రాఫిక్ లో గాయపడినటువంటి వాళ్ళు, రోడ్డు యాక్సిడెంట్ అయిన వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకొని పనిచేస్తుండగా 2003వ సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వారు రోడ్డు ప్రమాదాలు, రోడ్డు విక్టిమ్స్ గురించి శ్రద్ధ తీసుకోవాలని పిలుపునివ్వటం జరిగింది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2005వ సంవత్సరంలో ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవటమే కాదు, ఒక రోజును నిర్ణయించుకొని ఆ రోజును రోడ్డు యాక్సిడెంట్ డే గా లేకుంటే ద రిమెంబరెన్స్ డే ఆఫ్ రోడ్ విక్టిమ్స్ అనేటటువంటి దాన్ని చేద్దామని చెప్పి నవంబర్ 3వ ఆదివారాన్ని ఆ విధంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు కనీసం ప్రజలలో రోడ్డు యాక్సిడెంట్ పైన అవగాహన కల్పించటం, ప్రజలలో చైతన్యం తీసుకురావటం, రోడ్ యాక్సిడెంట్ ఉన్న వారిని ఏదో విధంగా ఆదుకునే ప్రయత్నం చేయటానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా ఆ రోజును ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రకటించారు. అయితే ఇప్పటికైనా మనం రోడ్డు యాక్సిడెంట్ల సంఖ్య మన దేశంలో పెరుగుతున్న క్రమంలో వీలైనంత వరకు రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే వారిని
దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించటం, లేదంటే ఎక్కువ గాయాలైతే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయటం వంటి ప్రమాదంలో మనం వారిని ఆదుకోవచ్చు. వాళ్ళ కుటుంబానికి మనం ధైర్యం చెప్పవచ్చు. కాబట్టి ఆ విధంగా రోడ్డు యాక్సిడెంట్లలో గాయపడుతున్న వాళ్ళు, బ్రెయిన్ డెడ్ అవుతున్న వాళ్ళు, ఇంకా మరణిస్తున్న వారు, వీళ్ళందరినీ మనం ఏదో ఒక విధంగా వాళ్లకు మనం సహకరించవచ్చు. ఆ విధంగా చేయటం వలన మనం మంచి పౌరులుగా రూపుదిద్దుకోవచ్చు. కాబట్టి అందరూ నా ఈ సలహాను పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.